యూరప్ సమాజం ఇప్పుడు విచిత్రమైన సంక్షోభంలో ఉంది. ఏంటంటే మూర్ఖంగా ఆలోచించేటటువంటి పాలకులు అర్థం పర్థం లేనటువంటి నిర్ణయాలు తీసుకుని అది మొండిగా ప్రపంచం మీద రుద్ది దానికోసం తమ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పిచ్చతనంతో నడుస్తూ ఉంటారు. ఇప్పుడు పెట్రోలు, గ్యాసు ఇట్లాంటివి భారతదేశం మీద ఆంక్షలు పెడతానంటారు, చైనా మీద ఆంక్షలు పెడతా ఉంటారు, ప్రజల మీద ఆంక్షలు పెడతా ఉంటారు. అదే ఉంటే రష్యా దగ్గర కొనడానికి వీల్లేదు అంటారు, ఇరాన్ దగ్గర కొనడానికి వీల్లేదు అంటారు. $40 కాళ్ళు ఇస్తానంటే కొనద్దు, మా దగ్గరకు వచ్చి $100 కొనండి, $125 కొనండి అంటే వాళ్ళ దేశంలో ఆ రేంజ్ పెట్టి కొనుక్కోవడానికి ఆర్థిక స్తోమత ఉంది. భారతదేశంలో ఆ స్తోమత లేదు, ప్రజలు తిరగబడతారు. ఇది ఇక్కడ పాలకులకు తెలుసు. వాడేమి ఇక్కడికి వచ్చి ఓట్లేడు కదా, వాడేమి ఇక్కడికి వచ్చి మనల్ని పరిపాలించడు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ మన మీద అత్తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. సరే మనం పోరా అంటున్నాం, నడుస్తుంది. ఇప్పుడు యూరప్ దేశాలు కూడా ఈ అమెరికాను నమ్ముకుని చివరికి చేతులు కాల్చుకుంటున్నాయా? తాజాగా రష్యా మీద ఆంక్షలు అమలు అంటూ యూరోపియన్ గ్యాస్ లెవెల్స్ బాగా డౌన్ అయిపోయినాయి. ఏదైతే వర్రింగ్ లోస్కి వెళ్ళిపోయినాయి అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి వేదికలే చెప్తున్నాయి. దానికి తోడుగా హీట్ వేవ్స్ ఇంపాక్ట్ కూడా మరొక సంక్షోభం అవుతుంది. యూరప్ ఇప్పుడు గ్యాస్ కొరతను ఎదుర్కొంటుంది. ఇట్లా జరిగితే కొన్ని రోజులు పోయాక ఏం చేస్తారంటే ఇండియా, చైనా కొనుక్కుంటే వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కుంటారనమాట. అంటే ముఖ్య ఎక్కడ ఉన్నాయంటే చుట్టూ చూపెడతారనమాట. అది వాళ్ళ తలతెక్కతనం.